పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆదివారం పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో ఉదయకాల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం మరణపు బంధాలను త్రెంచిన సజీవుడిగా లేచిన మన పునరుత్థాన నాథుడైన యేసుక్రీస్తు పవిత్ర దినం. ఈ జయ జయ ధ్వనుల శుభోదయాన ఆ జీవం గల వెలుగుతో మన రోజును ప్రారంభించుకుందాం. భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఓ మరణాన్ని జయించిన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువ, సమాధి చీకటిని చీల్చి జీవోదయపు వెలుగుగా మార్చిన ఓ యేసయ్య, ఈ ఆశీర్వదించబడినటువంటి ఆదివారపు ఉదయాన్ని మీ మహిమగల హస్తములకు అప్పగించుచున్నాము. ప్రభువ, ఆనాడు సమాధి రాయి దొర్లిపోయినట్లు ఈరోజు మా జీవితములను వేధించుచున్న కష్టములు, వేదనలు, అప్పులు, వ్యాధులు అనే బండరాళ్లను తొలగించమని, మీ పునరుత్థాన శక్తిని మాపై ప్రసరింపచేయమని ప్రార్థన చేయుచున్నాము. నిరాశతో కృంగిపోయిన మా కుటుంబములను నూతన జీవముతో నింపండి. ఈరోజు మేము పాల్గొనబోయే దివ్య బలి పూజలో మేము స్వీకరించబోయే మీ దివ్య శరీరమును, రక్తమును మా ఆత్మీయ ఆహారముగా మేము పాల్గొనబోయే పవిత్ర దివ్య బలి పూజలో మీ దివ్య సత్ప్రసాద కృపలతో మా ఆత్మలను నింపుమని ప్రార్థించుచున్నాము. ఆమెన్. ప్రియమైన వారలారా, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో లేచిన ప్రభువు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. నేను మృతి నొందితిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈరోజు మీ జీవితం ఒక సమాధిలాగా శూన్యంగా అనిపిస్తూ ఉందా? అధైర్యపడకండి. మనం నమ్మే దేవుడు సమాధిలో లేడు, ఆయన సజీవుడు. మీ కన్నీటి జీవితాన్ని కూడా ఒక గొప్ప విజయ సాక్ష్యంగా మార్చగలరు. మరణాన్ని గెలిచి పునరుత్థానుడవైన యేసు ప్రభువ, మమ్మలను ఆశీర్వదించండి. ఈ పవిత్ర ఆదివారం పునరుత్థానుడైన క్రీస్తు జయము, శాంతి మీ కుటుంబములకు తోడుగా ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.